గతంలో లాగా నేను మళ్ళీ వీళ్ళతో మెలగగలనా? నా స్వేచ్ఛ స్వతంత్రాలు మళ్ళీ వీళ్ళ దగ్గర ఉంటాయ్యా? ఇప్పుడే నాకు విలువ ఇవ్వట్లేదు కదా, ఆల్రెడీ విడిపోయిన తర్వాత మళ్ళీ బతిమలాడుకుని మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానించుకున్నాను, ఇప్పుడు విలువ ఉంటుందా అసలు? నువ్వేమైనా అన్నావో నేను వెళ్ళిపోతాను జాగ్రత్త అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇట్లాంటి వాళ్ళతో ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఉండటం కంటే వెళ్ళే వాళ్ళని హాయిగా వెళ్ళనివ్వండి. మన జీవితంలోకి మంచి వాళ్ళు తప్పకుండా వస్తూ ఉంటారు. లేదంటే నన్ను ఫస్ట్ నుంచి అందరూ మోసం చేసేసారు, చాలా మంది చేతుల్లో మోసపోయాను, ఎవరు నమ్మినా సరే నన్ను మోసమే చేశారు అని అనుకుంటున్నారా? అట్లా ఎప్పటికీ అనుకోకండి. మహా అయితే మిమ్మల్ని మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక 50 మంది లేదా 100 మంది 200 మంది సరే 300 మంది మోసం చేసి ఉంటారా? 300 మంది మిమ్మల్ని నమ్మకాన్ని కూల్ చేసి ఉంటారా? కానీ ఈ ప్రపంచంలో 300 మందే ఉన్నారా? ఎన్ని కోట్ల జనాభా ఉంది? అందులో మన మనసుకి తగినట్టుగా ఇంకెవరు దొరకరా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. పోయిన వ్యక్తుల కోసము, మనల్ని వద్దు అని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తుల కోసము, ఇట్లాంటి టాక్సిక్స్ రిలేషన్స్ కోసం మీ విలువైన జీవితాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి అనవసరంగా వేస్ట్ చేసుకుంటారా? మీకంటూ ఒక జీవితం ఉంది. ఈ రోజు కాకపోతే రేపైనా సరే మన మనసెరిగిన వ్యక్తితో మనం జీవించబోతున్నాము అన్న ఆనందంతో ముందుకెళ్ళగలుగుతా ఉంటారా? ప్రతి విషయంలో చెడు మంచి రెండు ఉన్నట్టుగానే మనుషుల విషయంలో కూడా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారండి. కాకపోతే మంచి వాళ్ళ సంఖ్య కొద్దిగా తగ్గిందంటే, లేకుండా మాత్రం లేదు. అటువంటి మంచి వాళ్ళలో నుంచి ఎవరో ఒక వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశిస్తారు, మీకు ఆనందాన్ని ఇస్తారు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానని బెదిరింపులకి గురి చేయరు, మీకు చివరంట లాస్ట్ వరకు మీ చెయ్యిని వదలకుండా తోడుగా నిలబడతారు అని నమ్మండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి బాధపడుతూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. జీవితం చాలా పెద్దది, మంచి వాళ్ళ సంఖ్య ఇంకా ఉంది, అందుకే ఇంకా ఈ లోకం సుభిక్షంగా ఉంది, వర్షాలు పడుతున్నాయి, అన్నం దొరుకుతుంది. ఇవన్నీ ఆలోచించి చూసినప్పుడు మనకి ఇంకా మంచితనం మిగిలే ఉంది అని కూడా అర్థమవుతుంది. అట్లాంటి మంచితనంలో నుంచి ఒక వ్యక్తి మీ జీవితంలోకి ఖచ్చితంగా వచ్చి మీకు చివరంటా నిలబడతారు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానన్న బెదిరింపులకి మిమ్మల్ని గురి చేయకుండా మీ మనసుని ఎరిగి అర్థం చేసుకొని మీకు జీవితంలో సహాయంగా ఉండబోతున్నారు అని ఆలోచించి ఒక్కసారి అనుకొని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని వదిలేసేయండి. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళనే వెళ్ళిపోతూనే ఉండనివ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.